తులారాశి వారు ఈ వారం వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారు. మాటల విషయంలో నిలకడగా ఉండాలి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించుకునేందుకు చాలా కష్టపడుతూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. లేనిపోయినటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ జీవనంలో, వైవాహిక జీవనంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి కొన్ని రకాల మనస్పర్ధలు తొలగిపోతూ ఉంటాయి. కుటుంబ అభివృద్ధి కోసం భార్యాభర్తలు కలిసి చర్చించి చక్కని నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. స్నేహ సంబంధమైనటువంటి అనుబంధాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులను ఈ వారం మరింత మెరుగుపరుచుకోగలుగుతారు. అలాగే పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడతారు. ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులు పరీక్షల్లో పాల్గొని మంచి ఉత్తీర్ణతను కూడా సాధించుకోగలుగుతారు. విహారయాత్రలు చేస్తుంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మానసికంగా చాలా ధ్యానం చేసుకుంటూ ఉంటూ విలువైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయాలి. ధైర్యలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ తామర పుష్పాలతో కానీ, కలువ పుష్పాలతో కానీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. పేదవారికి పాలు, పెరుగును దానం చేయండి. కాయగూరలు దానం చేయండి.